ఓం నమో వెంకటేశాయ. ఆత్మస్థజీవోపశమన ఆత్మస్వభావాధిగమన గోవింద గోవింద. ఆత్మానాత్మవివేకబుద్ధిరహితం హ్యాత్మేంద్రియాదిప్రియం స్వాత్మీయాదిబహూదయ ప్రకటనానా అనాత్మత్వభావం గతం. ఆత్మానం చ విజేతుమక్షమమతశ్చాత్మావఘాతైః సమం స్వాత్మారామపదం వితీర్య కృపయా స్వాత్మానమేవావభో అని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రారంభంలో చదువుకోవలసిన ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. చంచలా సేవ్య పాదాయ చంచలానాం హితాయ చ చంచలాన్యసుతత్వాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణాగుణసులక్షణసత్వమూర్తిం వ్యాసప్రసూతశుకపూజకపుణ్యపూర్తిం ప్రహ్లాదనాదరవచ శమితాంతరార్తిం సన్మందిరం విశతభాగవతం సుకీర్తిం. శ్రీ గురుభ్యో నమః. నారద మహర్షి గారు శరీరం దాని యొక్క అసలు ఉపయోగం, ఆ ఉపయోగాన్ని చేసుకొని తీరు, దానివల్ల అవుతున్నటువంటి వైయర్థ్యం అనే అంశం మీద 6 శ్లోకాలను విస్తృతంగా చెప్పారు. శరీరాన్ని వాడుకోవలసిన తీరేంటి, వాడుకుంటున్నటువంటి తీరేంటి అనే విషయాన్ని చెప్పారు. ఆ విషయంలో ఈ శరీరంతో తత్వజ్ఞానం అనే దాన్ని అందుకుంటేనే దీనికి ఉపయోగం, లేకపోతే లేదు అని నిక్కచ్చిగానే చెప్పేశారు. అది వింటే 2 సందేహాలు వస్తున్నాయి. ఒకటి, శరీరంతో కేవలం ఈ ఆత్మజ్ఞానం అందుకోవటం ఒక్కటే ప్రయోజనం అని చెప్పుకోవడానికి వీల్లేదు. శరీరంతో సత్కర్మలు చేసుకోవటం కూడా మంచిదే అని చెప్పుకోవచ్చు కదా. అలా చెప్పవలసి ఉండగా అది చెప్పకుండా ఎలా ఉన్నారు? ఈ శరీరంతో ధర్మం ఆచరిస్తే, ధర్మాచరణ చేస్తే మంచిది అని చెప్పచ్చు కదా. అది చెప్పకుండా ఎందుకు వదిలేశారు? ఒకవేళ గనక ధర్మాచరణ కంటే తత్వజ్ఞానం పెద్దది అనేటువంటి అభిప్రాయం మీకుంటే, అదేంటి కర్మల వల్ల, సత్కర్మల వల్ల లేదా ధర్మం వలన అనర్థం వస్తుంది అని చెప్పినట్లు అవుతుంది కదా. అది చెప్తే మరి ధర్మం మీద ఎవరికైనా ప్రవృత్తి ఎలా కలుగుతుంది? ఆ ధర్మాన్ని బోధించేటువంటి వేదవాక్యాల మీద గౌరవం ఎలా కలుగుతుంది అనే ప్రశ్న కూడా వస్తుంది. వీటన్నిటికీ సమాధానంగా నారద మహర్షి గారు పైన 10 శ్లోకాల సముదాయాన్ని తెర మీదకు తీసుకొస్తున్నారు. ఆ తెర మీదకు తీసుకొచ్చిన శ్లోకాలలో మొదటి శ్లోకం, ప్రవృత్తంచ నివృత్తంచ ద్వివిధం కర్మ వైదికం ఆవర్తతే ప్రవృత్తేన నివృత్తేనాశ్నుతే అమృతం అనే శ్లోకం. మీరు అడిగిన మాట నిజమే. శరీరంతో కర్మాచరణ కూడా చేసుకోవచ్చు, ధర్మాన్ని కూడా ఆచరించుకోవచ్చు. మేము చెప్పేది కూడా అదే. కానీ ఆ ధర్మం 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ప్రవృత్తం, మరొకటి నివృత్తం. ఒకటి ప్రవృత్తి రూపమైనటువంటి కర్మ, శరీరంతో చేసేటువంటి క్రియల రూపంలో కనిపించేటువంటి కర్మ. నివృత్తం, ఈ శరీరము, ఈ శరీరాన్ని తయారు చేసేటువంటి మూల ప్రకృతి, ఈ మధ్యలో ఉన్న వాటన్నిటితో సహా కరిగిపోయేందుకు వీలుగా చేసేటువంటి పని. ఇది క్రియారూపం అని చెప్పడానికి వీల్లేదు, పని అనడానికి వీల్లేదు, ఇంకోటి అనడానికి వీల్లేదు. అన్నీ కలగలిపే ఇందులో ఉంటాయి. ఒకటి ప్రవృత్తి,
మరొకటి నివృత్తి. ప్రవృత్తంచ నివృత్తంచ ద్వివిధం కర్మ. అవును, మీరు చెప్పింది నిజమే. ఈ కర్మలను గురించి, ధర్మాన్ని గురించి వేదమే బోధించింది. వేదం బోధించినటువంటి వాటిలో ప్రతి అక్షరము సత్యమే, ప్రతి విషయము మనం తీసుకోవాల్సిందే. వైదికం వేదంలో ఉన్నదే, ఆ వేదంలో ఉన్నదే ఇది, వేదంలో ఉన్నది ఇదే. ఏమి? ప్రవృత్తంచ నివృత్తంచ ద్వివిధం కర్మ అని. ఇప్పుడు మాట్లాడుకుంటున్న మాట ఏంటంటే ఆవర్తతే ప్రవృత్తేన. ప్రవృత్తి రూపమైనటువంటి కర్మలు చేసుకుంటూ పోతే ఈ ప్రవృత్తి రూపమైనటువంటి కర్మలు ఫలితాన్ని ఇస్తాయి కాబట్టి ఆ ఫలితాలను అనుభవించవలసి వస్తుంది. ఆ ఫలితాలను ఒక జన్మలో అనుభవించి పూర్తి చేయటం అయ్యే పని కాదు కాబట్టి ఫలితాల కోసం జన్మలు జన్మలు జన్మల తర్వాత జన్మలు అనే తీరులో ఆవర్తతే, ఆవృత్తి అనేది రావాల్సి వస్తుంది. రిపీట్ అవుతుంది జన్మ అనేది. ఆవర్తతే ప్రవృత్తేన. అలా కాకుండా ఈ నివృత్తి రూపమైనటువంటి కర్మను చేసుకుంటే, నివృత్తి రూపమైన వైదిక ధర్మాన్ని గనక ఆచరించుకుంటే నివృత్తేన అశ్నుతే అమృతం, అమృతత్వాన్ని పొందగలుగుతాడు. ఒకటేమో తిప్పుతుంది, ఆ తిప్పటం జన్మ తిరుగుతున్నట్టు ఉంటుంది, కానీ జన్మతో పాటు మరణం కూడా తిరుగుతూనే ఉంటుంది కదా. ఒక మరణం పూర్తయితేనే మరొక జన్మ వస్తుంది. ఒకటేమో మరణాన్ని మళ్ళీ మళ్ళీ తిప్పుతూ ఉంటుంది. నివృత్తి ధర్మం మాత్రం అసలు మరణమే లేకుండా అమృతత్వాన్ని అందిస్తుంది అనే చెప్తున్నాము అని మహర్షి గారు అంటున్నారు. ప్రవృత్తంచ నివృత్తంచ ద్వివిధం కర్మ వైదికం ఆవర్తతే ప్రవృత్తేన నివృత్తేన ఆశ్నుతే మృతం అనే ఈ శ్లోకంలో. ఈ శ్లోకంలో ప్రతిజ్ఞామాత్రంగా ప్రవృత్తం నివృత్తం అని రెండు రకాల కర్మలు, అందులో ప్రవృత్తం అనేది ఆవృత్తినిస్తుంది కాబట్టి అనర్థం అని చెప్తున్నాము. అనర్థం అంటే పూర్తిగా పొందలేని ప్రయోజనం అని కాదు, మనకు అక్కర్లేని ప్రయోజనం అని అర్థము. నివృత్తితో మాత్రం మనం కావలసినటువంటి, మనం కోరుకోవలసినటువంటి అమృతత్వం అనేది అందుతుంది అని చెప్తున్నారు. దీన్ని వివరించడానికి మిగతా మాటలన్నీ చెప్తున్నారు. అందులో హింస్రం ద్రవ్యమయం కామ్యం అగ్నిహోత్రాద్ యశాంతిదం దర్శశ్చ పూర్ణమాసశ్చ చాతుర్మాస్యం పశు సుత అని మొదలుపెట్టి చెప్తున్నారు. ఈ ప్రవృత్తి రూపమైనటువంటి కర్మలో, అందులోనూ ఫలితం కోసం చేసే, ఫలితాన్ని ఆశించి చేసేటువంటి ప్రవృత్తి కర్మలో కామ్యం ఉంది కదా, ఈ కామ్యమైనటువంటి ప్రవృత్తి రూపమైన కర్మలో హింస అనేది ఎంతో కొంత ఉంటోంది. తనకు కానీ పక్క వాళ్ళకు కానీ ఇబ్బంది రూపంతో మొదలయ్యి, లేదా చివరికి శ్రమతో నైనా సరే మొదలయ్యేటువంటి హింస ఎంతో కొంత ఉంటుంది. అందువలన ఇది హింస్రం. లేదంటే ఇందులో భాగంగానే మనం కామ్యంగా చేసే మాట అయితే, కామ్యంగా శత్రువుల్ని గెలవాలి అని కూడా చేస్తారు కాబట్టి శత్రువుల్ని గెలిచేది, అవసరమైతే ఆ శత్రువుల్ని సంహరించైనా గెలిచేది హింస్రం, హింసతో కూడి ఉంటుంది. శయన యాగాలని అవి కొన్ని యాగాలు ఉన్నాయి. ఆ యాగాలు చేస్తే గనక మనలాంటి వాళ్ళు చేయవలసినవి కావు. ఏవో మహారాజులు ధర్మ విరుద్ధులు ఎవరైనా ఉండి వాళ్ళని ఓడించలేకపోతే, ఇంకా వేరే గతి లేకపోతే ఈ శయన యాగం చేసి ఆ ధర్మ విరుద్ధంగా ఉన్న వాళ్ళని మొదలు ఏదో సంహరించేసి వాళ్ళకి ఏదో రోగాలు వచ్చేటో రొష్టులు వచ్చేటట్లు చేసి వాళ్ళ అడ్డు తీసి ధర్మాన్ని స్థాపన చేయడానికి వాడుకోవచ్చు అని కొన్ని ఉన్నాయి. అలాంటి యాగాలు ఎంత కాదన్నా హింసను తెచ్చిపెడుతున్నాయి. కాబట్టి హింస్రం, అది హింసతో కూడింది. ఆ కామన, అలా కామనతో చేసేటువంటి ఈ కర్మ, వైదికమైన కర్మ హింసతో కూడి ఉంది. హింస్రం. ఏ క్రియ కావాలన్నా సరే దానికి ద్రవ్యం, వస్తువు కావాలి. కాబట్టి ద్రవ్యమయంగా ఉంది. మొత్తం వస్తువుల్ని పరుచుకుని ఒక్కొక్క వస్తువుతోనూ ఇది అది అది ఇది అని చేయవలసి ఉంది. షోడశోపచారాలు చేయాలి అంటే, షోడశోపచారాలతో పూజ చేయాలి అంటే ఆ 16టికి వస్తువులు కావాలి కదా. 16 వస్తువులు కాకపోయినా అందులో కనీసం 10-12 వస్తువులు కావాలి కదా. చాలా వరకు నీళ్లతోనూ పూలతోనూ కొట్టేస్తున్నాం, కానీ ఆ ఉపచారాలు చేయాలి అంటే అన్నీ కావాలి కదా, వస్తువులు కావాలి కదా, పరుచుకోవాలి కదా. మరి 64 ఉపచారాలు చేయాలి అంటే 64 వస్తువులు కావాలి కదా. కాబట్టి ద్రవ్యమయం, ద్రవ్యాలతో కూడి ఉంది. వైదికమైన కర్మలన్నీ ఇంతే, ద్రవ్యాలతో కూడి ఉంటాయి. సరే కామ్యం, అగ్నిహోత్రాది
అగ్నిహోత్రం మొదలైనటువంటిది. అశాంతిదం, ఇది కామ్యం కాబట్టి అశాంతినిస్తుంది. ఏ రకమైన అశాంతినిస్తుంది? ఫలితం మీద అత్యంత ఆసక్తిని కలగజేస్తూనే ఉంటుంది. ఫలితం మీద ఆసక్తి ఈ కర్మలు చేయడం ద్వారా ఇంకా 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 కూడా పెరిగిపోతూ ఉంటుంది. అత్యంత ఆసక్తిదం, అశాంతిదంగా ఈ కర్మ ఉంది. ఈ కర్మల్లో అగ్నిహోత్రం మొదలుకుంటే దర్శశ్చ, అమావాస్య వెళ్ళిన పాడ్యమికి చేయవలసినటువంటి యాగం, పూర్ణమాసశ్చ, పౌర్ణమి వెళ్ళిన మరునాడు చేయవలసినటువంటి యాగం, చాతుర్మాస్యం, సంవత్సరానికి 4 నెలల చొప్పున ఒకసారి చేయవలసింది, 3 నెలల చొప్పున ఒకసారికి ట్రైమిస్టర్లో చేయవలసినటువంటి యాగం, 4 యాగాలు 3 నెలలకు ఒకసారి చొప్పున చేయవలసినవి, లేదా కలిపైనా చేయవలసిన యాగం, పశువుతో చేయవలసిన యాగము, సుత, సోమలతను తీసుకొచ్చి దాన్ని పిండి సోమరసాన్ని తీసి ఆ సోమరసంతో చేయవలసిన యాగం అని రకరకాలు ఉన్నాయి వైదికమైన కర్మలు. మనకి వైదికమైన కర్మలు చాలా దూరంలో ఉంటున్నాయి కాబట్టి మనం పూజలు, పునస్కారాలు లాంటి చిన్న చిన్న ఉదాహరణలు చెప్పుకుంటున్నాము. పూజలతో మొదలుపెట్టి వైదికమైన క్రతువులు, సోమయాగంతో సహా అన్నీ వైదికమైనటువంటి కర్మలు. హింస్రం, ద్రవ్యమయం, కామ్యం, అగ్నిహోత్రాది, అశాంతిదం, దర్శశ్చ, పూర్ణమాసశ్చ, చాతుర్మాస్యం, పశుసుత అనేటువంటి ఈ శ్లోకంలో ఏమిటిది? మొత్తం అన్ని పేర్లు చెప్పారు. అంటే ఏతదిష్టం ప్రవృత్తాఖ్యం హుతం ప్రహుతమేవచ పూర్తం సురాలయారామ కూపాజీవ్యాది లక్షణం అని చెప్తున్నారు. ఏతత్, ఇదంతా ఇప్పటి వరకు చెప్పుకున్నది ఇష్టం, యాగరూపమైనటువంటి కర్మ. అగ్నిహోత్రం తీసుకోవచ్చు, అగ్నిహోత్రాన్ని హోమం అంటారనుకోండి, పర్వాలేదు. దర్శ, పూర్ణమాస, చాతుర్మాస్య, సోమ, పశు యాగాలు ఇవన్నీ కూడా యాగరూపాలు. యాగరూపం ప్రవృత్తాఖ్యం, ప్రవృత్తి ధర్మం ఇది. ఈ ప్రవృత్తి ధర్మంలోనే మరొక ఇది హోమం, అది హుతం ప్రహుతం అని 2 రకాలుగా ఉంది. హుతం అగ్నిలో ప్రక్షేపణ చేసేది, అంటే మంత్రాన్ని ఉచ్చరించి అగ్ని ద్వారా దేవతలకు సమర్పించేది హుతం. వైశ్వదేవాది హోమమే కావచ్చు, అగ్నిహోత్ర హోమం కావచ్చు, ఇదంతా హుతం. ప్రహుతం అగ్నిహోత్రంలో కాకుండా మరొక చోట వస్తువుల్ని ఉంచి ఆయా దేవతలకి లేదా ఆయా భూతాలకు చెందేటట్లుగా చేసేటువంటిది ప్రహుతం. బలుల్ని పెట్టడం, బలి అంటే మనకు తెలిసిన బలి కాదు. కాకులు, గద్దలు తినటానికి, పక్షులు అవి తినటానికి వీలుగా ముద్దలు పెడతాం కదా, వాటికి బలులు అని పేరు. దానికి బలిహరణం అని పేరు. ఏదో ఇలా అంటేనే బలి అని అనుకోక్కర్లేదు. ఆ బలి వేరు, ఆ బలిని గురించి మనం మాట్లాడుకోవట్లేదు. ఇది ప్రహుతం. ఇవన్నీ కూడా ఇష్టం, అలాగే ప్రవృత్తం అనే కోవలోకి వస్తాయి. ఇష్టం కాకుండా పూర్తం అనే ఇంకో రకమైనటువంటి కర్మ కూడా ఉంది. ఇది ప్రవృత్తి కర్మే. ఇదేంటి అంటే సురాలయ, ఏదైనా దేవాలయాన్ని నిర్మించటం, ఆరామ, ఎక్కడైనా పార్కులు లాంటివి తయారు చేసి పెట్టడం, నలుగురు వాడుకోవడానికి వీలుగా, దేవాలయాన్ని కూడా నలుగురు వచ్చి దేవుణ్ణి సందర్శించుకోవడానికి వీలుగా, నలుగురికి ఉపయోగపడేటట్లుగా నిర్మించటం. ఆరామ, కూపం, ఎక్కడైనా బావి తవ్వించటం, నలుగురు వచ్చి నీళ్లు తీసుకోవాలి అని, తవ్వించుకోవటం కాదు, తవ్వించి పెట్టడం. కూప, ఆజీవ్యం అంటే చలివేంద్రాలు లాంటివి ఏర్పాటు చేయటం. వేసవి కాలంలో అందరూ దాహానికి అలమటిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఫ్రీగా మంచినీళ్ళో మజ్జిగో ఇచ్చేందుకు ఒక ఇది ఏర్పాటు చేయటం. దానికి ఆజీవ్యం లేదా ప్రప అని పేర్లున్నాయి. ఇలాంటివి ఏర్పాటు చేయటం, ఇవన్నీ కూడా పూర్తం అనే కోవలోకి వస్తాయి. మనం చేసేటువంటి పనులు, మనం చేసేటువంటి వైదికమైన కర్మలు అగ్నిహోత్రుడి ద్వారా దేవతలకు చేరితే వాటికి ఇష్టం లేదా హుతం ప్రహుతం అని పేర్లు. మనం చేసేటువంటి పనులు దైవికంగా ఉంటూనే మన తోటి మానవులకు మాత్రమే కాదు, పశుపక్ష్యాదులకైనా సరే ఉపయోగించేటట్లయితే దానికి పూర్తం అని పేరు. ఈ ఇష్టాపూర్తాలు 2 కూడా, ఇష్టం, పూర్తం అనే 2 రకాలుగా ఉండేటువంటి కర్మలన్నీ కూడా ప్రవృత్తం అనే తీరులోకి వస్తాయి. ప్రవృత్తం అనే తీరులోకి వచ్చి అందులోనూ అవి కోరికతో చేసే మాట అయితే అవి
తప్పనిసరిగా ఏదో ఒక ఇబ్బందిని తీసుకొచ్చి పెడతాయి. ఏతదిష్టం ప్రవృత్తాఖ్యం హుతం ప్రహుతమేవ చ పూర్తం సురాలయారామ కూపాజీవ్యాది లక్షణం అని మహర్షి గారు అంటున్నారు. మంచి పని చేస్తే ఇబ్బంది ఏంటి, మంచి పని చేస్తే మంచి కలుగుతుంది అని కదా చెప్పాలి. నలుగురిని మంచి మార్గంలోకి ప్రోత్సహించవలసిన వాళ్ళు మంచి పని చేస్తే కోరికతో చేస్తున్నారు కాబట్టి ఇబ్బంది అని ఎందుకు దీన్ని మడత పెడుతున్నారు అంటే, ఏం లేదు, ఇబ్బంది ఏంటో తెలిస్తే తెలుస్తుంది. ద్రవ్య సూక్ష్మ విపాకశ్చ ధూమోరాత్రిరపక్షయ అయనం దక్షిణం సోమ దర్శ ఓషధి వీరుధ అన్నం రేత ఇతి క్ష్మేష పితృయానం పునర్భవ ఏకైకశ్యేన అనుపూర్వం భూత్వా భూత్వేహ జాయతే. ఏదో ఇబ్బంది అంటే తప్పుగా అనుకుంటున్నారు. ఇబ్బంది అంటే ఏంటో చెప్తాం వినండి. ఈ కర్మలు చేశారు, కర్మలేమో కోరికలతో చేశారు. ఈ కోరికతో చేసినటువంటి కర్మలకి ఫలితాలను అనుభవించాలంటే ఎంతటి వాడైనా సరే, ఎలాంటి వాడైనా సరే మళ్ళీ జన్మించాల్సిందే. మళ్ళీ కూడా జన్మించవలసి ఉంటుంది. మళ్ళీ ఎక్కడెక్కడో జన్మించి ఎక్కడి నుంచి బయలుదేరాడో అక్కడికి కూడా రావలసి ఉంటుంది. ఇది ఇబ్బంది అవునా కాదా? ఇబ్బంది. ఎలా ఇబ్బంది? ద్రవ్య సూక్ష్మ విపాకశ్చ. మాకు ఫలితం అక్కర్లేదు అని తర్వాత వదులుకున్నాం, దానివల్ల ఏమీ పెద్ద విలువ లేదు, దానికి ఏం విలువ లేదు. పని చేసేటప్పుడు కర్మాచరణ చేసేటప్పుడు కోరికతో చేస్తే ఆ కోరికతో చేసినటువంటి కర్మాచరణ ఫలితాన్ని ఇచ్చి తీరుతుంది. అది ద్రవ్య సూక్ష్మ విపాకంగా తయారవుతుంది. ద్రవ్యాలు ఆయా వస్తువులతో మనం కళ్ళెదురుకున్నానే హోమమో లేదా సమర్పణో దానమో ఏదో ఒకటి చేసేసాము. ఆ చేసింది సూక్ష్మమైనటువంటి అపూర్వాన్ని పుట్టిస్తాయి. ఆ క్రియలు, ద్రవ్యాల ద్వారా మనం చేసేటువంటి క్రియలు సూక్ష్మమైన అపూర్వాన్ని పుట్టిస్తాయి. ఆ అపూర్వం, మన కంటికి కనిపించినటువంటి అపూర్వం కాచు కూర్చుంటుంది. ఎందుకు? నాకు కూడా టైం రావాలి, నాకు కూడా పరిపాకానికి టైం రావాలి అని కూర్చుంటుంది. కూర్చోవడం వలన ద్రవ్య సూక్ష్మ విపాకం, దానికి పరిపాకానికి ఒక రోజు వస్తుంది, ఆ విపాక కాలం వస్తుంది. విపాక కాలం ఎప్పుడు వస్తుంది అంటే ఈ జన్మ పూర్తయ్యేసరికి వస్తుంది. దాదాపుగా మనం చేసేటువంటి కర్మలు, పెద్ద కర్మలు ఈ జన్మలో ఫలితాన్ని ఇవ్వలేకపోవచ్చు. ఈ జన్మలోనే ఫలితాన్ని ఇచ్చే కర్మలు కొన్నే ఉన్నాయని చెప్పుకోవచ్చు, లేదా కొన్ని ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. పెద్ద క్రతువులన్నీ కూడా, స్వర్గంలో భోగాలను అనుభవించవలసినటువంటి క్రతువులన్నీ కూడా ఈ జన్మ పూర్తవటం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. ద్రవ్య సూక్ష్మ విపాకం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. ఎప్పటికో ఒకప్పటికి ఆ రోజు వచ్చింది. 100 ఏళ్ళు నిండినాయి, 100 ఏళ్ళు నిండినాయి, ఆ రోజు వచ్చింది. వచ్చేసరికి అబ్బో నేను వెళ్ళను, నేను ఇక్కడే కూర్చుంటాను, నేను ఇంకా 4 రోజులు ఉండాలి అంటే వినేవాళ్ళు ఎవరు లేరు. లాక్కెళ్ళటానికి యమభటులు వాళ్ళు అక్కర్లేదు, మంచి దేవతలే వస్తారు. ధూమ రాత్రి అపక్షయ అని దేవతలు వస్తారు. ధూమ అంటే ధూమాభిమానిని దేవత, ఆ దేవతకి పేరు ధూమ అని. ఆవిడ వస్తుంది, ఆవిడ తీసుకెళ్తుంది, కొంత దూరం ఆవిడ లాక్కెళ్తుంది లేదా పిలుచుకెళ్తుంది. తర్వాత ఆవిడేమో రాత్రి అనే దేవతకి ఉపజెపుతుంది. ధూమం దగ్గర నుంచి రాత్రి దగ్గరికి వెళ్ళారు. తర్వాత అపక్షయ, అపరపక్షం అనే ఒక దేవత ఉంది. అంటే మనం బహుళపక్షం అని పిలుచుకుంటాం కదా. పౌర్ణమి వెళ్ళిన పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఉండేటువంటి 15 రోజులకి పక్షం అని పేరైతే, ఆ పక్షానికి ఒక దేవత ఉంది, అపరపక్ష దేవత అని పేరు. ఆ అపరపక్ష దేవతకి ఈ రాత్రి దేవత తీసుకెళ్ళి ఇచ్చేస్తుంది. ఆ అపరపక్ష దేవత ఏమో అయనం దక్షిణాయనం అని 6 మాసాలు ఉంటాయి కదా. కర్కాటక సంక్రమణం నుంచి మకర సంక్రమణం వరకు ఉండేటువంటి కాలం ఆ దేవతకి, ఆ కాలానికి అధిదేవతకి, దక్షిణాయన దేవతకి ఉపజెపుతుంది. ఈ దక్షిణాయన దేవత ఏమో సోమ అనే దేవతకి తీసుకెళ్ళి చేస్తుంది. ఈ సోమ అనేటువంటి ఈ దేవత సోమలోకంలో ఎక్కడో పైన ఉంది, లేదా పుల్లింగంలో ఉంది కాబట్టి దేవుడు ఉన్నాడు. సోమ అనే ఒక దేవుడు ఉన్నాడు, ఆయనదే ఆ లోకం.
ఇలాంటి కర్మలు సత్కర్మలు చేసిన వాళ్ళందరికీ కూడా ఎవరెవరికి ఏమేం ఫలితం ఇవ్వాలి అని తేల్చేది, ఎవరెవరు ఎక్కడెక్కడ భోగాలను అనుభవించాలి అని నిర్ణయించేది ఆ సోముడు అనేటువంటి దేవత. ఆయన దగ్గరికి అందరూ వెళ్తారు. ఆయన అందరికీ మీరు అక్కడికి వెళ్ళి భోగాలను అనుభవించండి, వీళ్ళని ఇక్కడ సెటిల్ చేయి, వీళ్ళని ఎక్కడికి పంపించు అని అందరినీ అటు ఇటు చేసేస్తాడు. చేసిన తర్వాత కొన్ని రోజులు ఆ సోమలోకంలో లేదా స్వర్గలోకంలో భోగాలను అనుభవిస్తారు. సోముడు ఎక్కడ చెప్తే అక్కడ భోగాలను అనుభవిస్తారు. అనుభవించిన తర్వాత ఆ అనుభవించటం యుగాల పాటు కావచ్చు, లేదా కల్పాల పాటు కావచ్చు, వాళ్ళ పుణ్యానికి తగ్గట్లుగా అనుభవించటం అనేది జరుగుతుంది. మనకే తెలుసు కదా, సుఖవంతమైన రోజులు ఎన్ని రోజులు గడిచినా సరే కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచినంత కాలంగానే ఉంటాయి. వీళ్ళు కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచే లోపలే ఈ సుఖం అనేది కరిగిపోతుంది. వీళ్ళ పుణ్యం కాస్త హరియమంటుంది, దాంతో సుఖం అనేది కరిగిపోతుంది. దాంతో దర్శ, వీడి పుణ్యం కరిగిపోయి ఇంకా నీకు ఈ లోకంలో చోటు లేదు అనే మాట వినిపిస్తుంది. నువ్వు ఇక్కడ కనిపించకూడదు అనేటువంటి మాట వినిపిస్తుంది. దాంతో పైనుంచి కిందకి పడాలి. కిందకి పడేటప్పుడు ఓషధి విరుధ, పైనుంచి రకరకాల మార్గాల్లో పైనుంచి కిందకి పడతాడు. కిందకి పడ్డప్పుడు పాడి పంటలనైనా ఆశ్రయించుకోవాల్సి ఉంటుంది, వరి గోధుమ లాంటి ధాన్యాలనైనా ఆశ్రయించుకోవాల్సి ఉంటుంది, లేదా పళ్ళు కాయలు దుంపలు వేళ్ళు ఉంటాయి కదా తినేవి, వాటినైనా ఆశ్రయించుకోవాల్సి ఉంటుంది. ఆశ్రయించుకుని కిందకి పడి అక్కడి నుంచి మనం ఏదో ఒక తల్లి గర్భంలోకి ప్రవేశించి ఎలాగైనా సరే పిండంలాగా ఎదిగి బయటికి రావాలి అని ఆశపడవలసి ఉంటుంది. ఆరోహణం ఉంది. ఆరోహణం సోమలోకం చంద్రలోకం వరకు ఆరోహణం ఉంది. ఆ చంద్రలోకంలో భోగాలను అనుభవించడం ఉంది. భోగాలు అనుభవించడం అయిపోయిన తర్వాత మాత్రం అవరోహణం, కిందకి దిగటం అనేది ఉంది. ఎత్తుకు ఎక్కటం ఉంది, చిటారు కొమ్మకి ఎక్కటం అనేది ఉంది. చిటారు కొమ్మకి ఎక్కేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే కిందకి పడటం అనేది కూడా ఉంది. ఈ ఆరోహణ అవరోహణాలు తప్పనిసరిగా జరుగుతాయి. అవరోహణాల్లో ఆరోహణం అందరికీ ఇష్టమే, కానీ అవరోహణం ఇష్టం లేదు కదా. కాబట్టి అవరోహణం అనే ఇష్టం లేని ఇబ్బంది ఉంది అని మహర్షి గారు ప్రాథమికంగా చెప్తున్నారు. ద్రవ్య సూక్ష్మ విపాకశ్చ ధూమోరాత్రిరపక్షయ అయనం దక్షిణం సోమ దర్శ ఓషధి విరుధ అనే ఈ శ్లోకంలో దాన్నే మళ్ళీ కొంచెం విస్తృతంగా కొంచెం వివరిస్తూ అన్నం రేత ఇతి క్ష్మేష పితృయానం పునర్భవ ఏకైకశ్యేనానుపూర్వం భూత్వా భూత్వేహ జాయతే అని పై శ్లోకంలో అంటున్నారు. ఒకవైపు పంటలనైనా ఆశ్రయించుకున్నాడు ఈ జీవుడు, లేదా చెట్టు చేమలనైనా ఆశ్రయించుకుని ఉన్నాడు. ఎలాగైనా సరే అన్నం ఎవరో ఒకరు తింటే కడుపులోకి వెళ్ళాలి. స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరో ఒకరు తిన్నప్పుడు కడుపులోకి వెళ్ళాలి. తర్వాత రేత, ఒక రేతస్సు రూపంలోనో లేదా తల్లి గర్భంలోకి ప్రవేశించే కణ రూపంలోనో మారాలి. ఆ ప్రాసెస్ కూడా చాలా నడవాలి. నడిస్తే రేత ఇతి క్ష్మేష, ఓ మహారాజా, మళ్ళీ పునర్భవ, మళ్ళీ పుట్టుకుని బయటికి రావాలి. మళ్ళీ పుట్టడం అనేది ఈ మార్గంలో తప్పనిసరిగా ఉంది. ఎలాగా? ఏకైకశ్యేన, పైకి వెళ్ళిన ప్రతివాడు కిందకి దిగవలసిందే. ఓషధి వీరుధ అన్నం రేత, ఇలా ఒక్కొక్కళ్ళు దిగవలసిందే. ఒక్కొక్కళ్ళు వీటన్నిటినీ పట్టుకుని దిగవలసిందే. లేదా ప్రతి ఒక్కరూ కూడా ఇందాక చెప్పిన వాటిని పట్టుకుని పైకి వెళ్ళవలసిందే, ఇందాక చెప్పిన వాటిని అన్నిటినీ పట్టుకుని కిందకి దిగవలసిందే. ఏకైకశ్యేన ఆనుపూర్వం, వరస తప్పదు. భూత్వా, ఇలా ఎక్కడెక్కడ పుడతాడో చెప్పలేము. ఇలా పశుపక్ష్యాది శరీరాల్లో పుట్టచ్చు, లేకపోతే అడవిలో పుట్టచ్చు, ఇంకో చోట పుట్టచ్చు, కింద లోకాల్లో పుట్టచ్చు, పై లోకాల్లో పుట్టచ్చు. అన్నీ జన్మలు అయ్యి మళ్ళీ ఇహజాయతే, ఈ భూమిలోనే మళ్ళీ పుడతాడు కూడాను. అన్నీ పూర్తయిపోయిన తర్వాత ఇక్కడివి అన్నీ పూర్తయిన తర్వాత మళ్ళీ మనిషి లోకానికి విసిరేస్తే ఇక్కడికి వచ్చి పడతాడు. ఎక్కడి నుంచి బయలుదేరాడో మళ్ళీ అక్కడికే తయారు. ఈ దారికి పితృయానం అని పేరు. దేవయానం, పితృయానం అని రెండు మార్గాలు. ఇది పితృయానం అనే పేరుతో పిలువబడేటువంటి మార్గం. ఈ సోమలోకానికి లేదా చంద్రలోకానికి పితృలోకం అనే పేరు కూడా ఉంది. పితృలోకంలో భోగాలను అనుభవించటం
అనేది ఇందులో ప్రధానం. అనుభవించిన తర్వాత ఖచ్చితంగా కిందకి దిగి రావటం అనేది అంతకంటే ఎక్కువ ప్రధానం. అన్నం రేత ఇది క్ష్మేష పితృయానం పునర్భవ ఏకైకశ్యే నానుపూర్వం భూత్వా భూత్వేహ జాయతే అని ఈ శ్లోకంలో మహర్షి గారు చెప్తున్నారు. నిజానికి మహర్షి గారు చాలా చాలా సంక్షిప్తంగా చెప్తున్నారు. అసలు ఇక్కడి నుంచి పైకి వెళ్ళటానికి మహర్షి గారు చెప్పిన వాటికంటే చాలా ఎక్కువ ఉన్నాయి. మజిలీలు చాలా ఉన్నాయి, లేదా మధ్యలో ఉండే దేవతలు, వీళ్ళకి ఆతివాహిక దేవతలు అని పేరు. ఈ ఆతివాహిక దేవతలు ఎంతమంది ఉన్నారు, లేదా ఎక్కడి నుంచి ఎట్లా వెళ్ళాలి, దానికి మజిలీలు ఏంటి అనే విషయాల్ని ఒకవైపు ఛాందోగ్యంలోనూ మరొకవైపు బృహదారణ్యకంలోనూ చాలా విస్తృతంగా విచారించి నిర్ణయించారు. అసలు అక్కడికంటే విస్తృతంగా బ్రహ్మసూత్రాల్లోని 4వ అధ్యాయంలో దీనికోసమే ఒక పాదాన్ని కేటాయించి మరి దీన్ని చూపించారు. ఇక్కడో ముక్క అక్కడో ముక్క ఉంటే ఈ ముక్కల్ని ఎలా కలుపుకోవాలి, ఎలా కలుపుకుని దాని వరుస ఎలా నిర్ణయించాలి అని చార్ట్ అంతా గీసి పెట్టారు. వాటిల్లో 4-5 మాత్రమే మహర్షి గారు ఎత్తుకున్నారు. ఎక్కేటప్పుడైనా సరే, దిగేటప్పుడైనా సరే. ఎప్పుడు దిగేటప్పుడు మేఘం రావాలి, మేఘం నుంచి నీటిని పట్టుకుని జీవుడు కిందకి దిగజారాలి. ఆ నీటిని పట్టుకుని ఏదో పాడి పంటల వైపుకే పారాలి. ఆ పాడి పంటల వైపు వెళితే ఏదో ఒక పంటలో ఒక ధాన్యాన్ని పట్టుకుని వెళ్ళాడాలి. ఎన్ని ధాన్యాల్లో ఎంతమంది జీవులు ఉన్నారో లెక్కలేదు. ఆ ఎంత ధాన్యం పుడితే ఎంత అసలు తిండి దాకా వస్తుందో తెలియదు. ఏ జీవితాలకు కడుపులోకి వెళుతుందో తెలియదు. కడుపులోకి వెళ్ళినటువంటి ప్రతి కణము ఖచ్చితంగా మళ్ళీ మరొక జీవికి జన్మనివ్వటానికి వీలుగానే తయారవుతుంది అని చెప్పడానికి వీలు లేదు. ఇలాంటి చాలా సంక్లిష్టతలు ఉన్నాయి. ఎక్కడి నుంచి ఎంతవరకు ఫాస్ట్గా అవుతుంది, ఎక్కడి నుంచి ఆలస్యం అవుతుంది, ఎక్కడి నుంచి అసలు చెప్పలేము అన్నట్టు ఉంటుంది. ఇలాంటి విశేషాలన్నీ ఆయా ఉపనిషత్తుల్లోనూ అలాగే బ్రహ్మసూత్ర భాష్యాల్లోనూ వాటిల్లోనూ చాలా విస్తృతంగా ఉన్నాయి. మహర్షి గారు మన మీద దయదలిచో ఏదో లేదా ఆ మూడ్లో లేరు ఆయన. అందుకని చాలా సంక్షిప్తంగా ఇటు 4 అటు 4 చెప్పి ఊరుకుంటున్నారు. ఆరోహణ మార్గంలో 4, దిగేటప్పుడు 4 అని చెప్పి ఊరుకుంటున్నారు అంతేను. ఈ పితృయాన దేవయానాల గురించి విస్తృతమైన చర్చ అయితే ఉంది. ఆయనకి ఆ దేవయానాలని పితృయానాలని గురించి చెప్పడం కాదు ప్రధానమైన ఉద్దేశం. ఈ పితృయానంలో వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి జన్మించటం అనేది తథ్యం అనేది తెలియచేయటం ప్రధానమైన ఉద్దేశం. అలా తిరిగి జన్మించటం అనేది ఉంది కాబట్టి ఈ తిరిగి జన్మించటం అనే ఇబ్బంది ఇందులో ఉంది అని మహర్షి గారు చూపిస్తూ ఈ శ్లోకాన్ని చెప్తున్నారు. మరైతే ఈ దేవయానానికి లేదా పితృయానానికి వెళ్ళటానికి ఎవరు అధికారి, లేదా ఇది కాక మరొక దారి ఉందా అనే ప్రశ్నకి జవాబు చెప్పడానికి ఒకే శ్లోకంలో 2 భాగాల్ని, పై శ్లోకంలోని 2 భాగాల్ని వాడుతున్నారు. నిషేకాది శ్మశానాంతై సంస్కారై సంస్కృతోద్విజ ఇంద్రియేషు క్రియాయజ్ఞాన్ జ్ఞానదీపేషు జుహ్వతి అనే ఈ శ్లోకంలో మొదటి భాగం నిషేకాది శ్మశానాంతై సంస్కారై సంస్కృతోద్విజ అనేటువంటి భాగం. ఇది వెనకాల విషయానికి వర్తిస్తుంది. మళ్ళీ 2వ భాగం నుంచి ఇంద్రియేషు క్రియాజ్ఞాన్ జ్ఞానదీపేషు జుహ్వతి అనేది కొత్త విషయం ప్రారంభమవుతుంది. ఈ పితృయానానికి అధికారి ఎవరు అంటే నిషేకాది శ్మశానాంతై, తల్లి గర్భంలో పడిన క్షణంలో లేదా పడటానికి ముందు జరగవలసినటువంటి సంస్కారం, శ్మశానం చివరి క్షణం దాటిపోయిన తరువాత జరగవలసినటువంటి శరీర సంస్కారం, శరీరం తయారవ్వటానికి ముందు జరగాల్సిన గర్భాధానం అనేటువంటి సంస్కారము, శరీరం తీరిపోయిన తర్వాత జరిగేటువంటి శరీర సంస్కారం. ఈ నిషేకాది శ్మశానాంతై సంస్కారై, ఈ సంస్కారాలన్నీ ఎవరికి వర్తిస్తాయో, ఈ సంస్కారాలన్నీ ఎవరు చేయించుకుంటారో సంస్కృత ద్విజ, అలాంటి వాళ్ళు ఈ యాగాలకు అధికారులు ఈ పద్ధతిలో పైలోకం వరకు వెళ్ళి అక్కడ అనుభవించి మళ్ళీ దిగొచ్చేస్తారు, దిగి రావలసి ఉంటుంది అని మహర్షి గారు మొదటి భాగంలో చెప్పారు. చెప్పి ఇది దేవయానం కదా, ఇది పితృయానం కదా, ఈ పితృయానం అనేది ఇబ్బంది కలిగించేటువంటి ఈ పితృయానాన్ని తెచ్చిపెట్టేది ప్రవృత్తం అనే తీరులో ఉండేటువంటి కర్మ.
అలా కాకుండా రెండవ కర్మని తీసుకుంటే, నివృత్తం అనేటువంటి కర్మను తీసుకుంటే దాంతో ఏ ఇబ్బంది ఉండదు. ఆ నివృత్తం అనేటువంటి కర్మలో శరీరంతో చేసేటువంటి క్రియలు చాలా 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 తక్కువగా ఉంటాయి. చాలా అతి సంగ్రహంగా ఉంటాయి. ప్రధానంగా ఇంద్రియేషు క్రియాయజ్ఞాన్ జ్ఞానదీపేషు జుహ్వతి. అందులో ఉపాసనాపరమైనటువంటి వ్యవహారాలు, జ్ఞానానికి దగ్గరగా ఉండేటువంటి వ్యవహారాలు ఎక్కువగా ఉంటాయి. వాటిల్లో భాగంగా క్రియాయజ్ఞాన్, ఈ ప్రవృత్తి కర్మలలో చేసేటువంటి క్రియాయజ్ఞాలన్నిటినీ కూడా జ్ఞానదీపేషు ఇంద్రియేషు, జ్ఞానాలని తయారు చేసే లేదా జ్ఞానాలను ఉత్పత్తి చేసే, జ్ఞానం అనేటువంటి ప్రకాశానికి దారులు చూపించేటువంటి ఇంద్రియాలలో జుహ్వతి, హోమం చేయటం అనేది ఉంటుంది. ఇంద్రియాలు ఉన్నాయి కదా, ఈ ఇంద్రియాలు జ్ఞానాలను తయారు చేస్తున్నాయి కదా. ఈ జ్ఞానాలను తయారు చేసేటువంటి ఇంద్రియాలు ఉంటేనే కదా జ్ఞానం అనేది కలిగితేనే కదా ఆ జ్ఞానం ద్వారా క్రియలు అనేవి వస్తున్నాయి. కాబట్టి క్రియలకు మూలం ఇంద్రియాల ద్వారా వచ్చేటువంటి జ్ఞానాలు లేదా జ్ఞానాలను కలిగించేటువంటి ఇంద్రియాలు. కాబట్టి క్రియలు అనే వాటిని వదిలేయాలి, ముందు ఈ ఇంద్రియాల సంగతి చూడాలి అనేటువంటి భావన వస్తుంది కదా. ఆ భావనని లేదా ఆ ఉపాసనా మార్గాన్ని వీళ్ళు మొదలు పెడతారు. ఇంద్రియేషు క్రియాయజ్ఞాన్ జ్ఞానదీపేషు జుహ్వతి అని ఈ శ్లోకంలో మహర్షి గారు చెప్తున్నారు. మొదటి భాగం నిషేకాది శ్మశానాంతై సంస్కారై సంస్కృతోద్విజ అనేటువంటి భాగం ప్రవృత్తి ధర్మానికి సంబంధించిన భాగం. రెండో భాగం ఇంద్రియేషు క్రియాయజ్ఞాన్ జ్ఞానదీపేషు జుహ్వతి అనే భాగం నివృత్త ధర్మానికి సంబంధించిన భాగం. క్రియలన్నిటినీ యజ్ఞ రూపంలో ఉండే క్రియలైనా సరే ఆ క్రియలన్నిటినీ జ్ఞానాల ద్వారా ఇంద్రియాలలో తీసుకొచ్చి కలిపేసిన తర్వాత ఇంద్రియాణి మనస్యూర్మౌ వాచి వైకారికం మనః వాచం వర్ణసమామ్నాయే తమోంకారే స్వరేణ్యసేత్ ఓంకారం బిందౌ నాదేతం తంతు ప్రాణే మహత్యము అనే తీరులో ఈ మార్గం ఇంకొంచెం పైకి వెళుతుంది. ఇంద్రియాణి, క్రియలన్నిటిని తీసుకొచ్చి ఇంద్రియాలలో హోమం చేసేసారనుకున్నాం కదా. ఆ హోమం చేసినటువంటి ఇంద్రియాలను మనసులోకి కలిపేసేయాలి. మనసులోకి ఎందుకు కలిపేయాలి? మనసి ఊర్మవు, మనస్సు అనేది పెద్ద సముద్రం అయితే ఆ సముద్రంలోని తరంగాలే ఈ ఇంద్రియాల ద్వారా వచ్చేటువంటి చిన్న చిన్న జ్ఞానాలు. మనస్సు అనేది ఇలా పడి 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 పైకి కిందకి అలల్లాగా ఊగుతూ ఉంటే ఆ ఊగటంలో ఒక ఊగుడు చక్షురింద్రియానికి సంబంధించిన జ్ఞానం, ఒక అలేమో శ్రోత్రేంద్రియానికి సంబంధించిన జ్ఞానం, మరొక తరంగమేమో ఇంకో ఇంద్రియానికి సంబంధించిన జ్ఞానం. ఇది కాక తన సొంత తరంగాలు, మనసులో రేగే ఆలోచన తరంగాలు ఇవన్నీ ఉంటూనే ఉన్నాయి. కాబట్టి ఇన్ని అలలతో కూడినటువంటి సముద్రం లాంటిది మనస్సు. ఈ ఇంద్రియాలు వాటి ముందు పిల్లబచ్చాలు లాంటివి, మనసు ముందు పిల్లబచ్చాలు లాంటివి. కాబట్టి ఇంద్రియాలకు నియామకంగా పనిచేసే, ఇంద్రియాల కంటే చాలా పెద్దదైన, ఇంద్రియాల కంటే విస్తృతమైనటువంటి మనసులో ఈ ఇంద్రియాలను తీసుకెళ్ళి కలిపేసేయాలి. ఇంద్రియాణి మనసి ఊర్మవు. ఈ మనసు ఎలా పనిచేస్తోంది అంటే, ఈ మనసు వాచి వైకారికం మనః. మనసు ఇన్ని వికారాలతో ఉంది కదా. ఈ మనసే గనక మంచిదైతే, సాత్వికమైనటువంటి మనసు వాక్కును అనుసరించి వెళుతుంది. ఏ రకమైన వాక్కును అనుసరించి వెళుతుంది? పెద్దలు చెప్పిన మాటలు లేదా వేదంలో ఉండేటువంటి మాటలు, వాటిని అనుసరించి వెళుతుంది. మంచి మనస్సు ఎప్పుడు మాట వింటుంది. మాట అంటే లిటరల్గా శబ్దం అనేదాన్ని అనుసరిస్తుంది. అందులోనూ వేద శబ్దం ఉంటే, అయ్యో మనం వైదికంగా ఉంటే మరీ మంచిది కదా అని అనుకుని వైదికం వైపుకు మళ్ళుతుంది. కాబట్టి మనస్సుకు సరి అయిన ఇది వాక్. ఇంకో తీరులో చెప్పుకోవాలి అంటే, మనస్సును కాస్త లొంగ తీసుకునేది వాక్కే. మనస్సు గనక మాట వినాలి అంటే ఎంతో కొంత శబ్దం యొక్క సహాయం అనేది ఉండాలి. మనసు అల్లకల్లోలంగా ఉండి పిచ్చి పిచ్చిగా ఉంటే, ఏ ఫ్రెండ్స్ దగ్గర కూర్చుంటే వాళ్ళు ఏదో మంచి మాటలు చెప్తే ఆ మనస్సు అనేది ప్రశాంతపడుతుంది.
వాళ్ళు గనక అంతకంటే ఎక్కువ మాటలు చెప్పారంటే ఈ మనస్సు అల్లకల్లోలం దాటిపోయి సునామీల దాకా వెళ్ళిపోతుంది. కాబట్టి శబ్దానికి మనస్సుకి ఒక సంబంధం ఉంది. ఆ సంబంధాన్ని పురస్కరించుకుని వైకారికం, ఈ వికారాలతో ఈ అలలతో కూడినటువంటి మనస్సుని మనః వాచి న్యసేత్, ఈ శబ్దంలోకి తీసుకొచ్చి కలిపేసేయాలి. వాచం మాట అంటే ఏంటి, శబ్దం అంటే ఏంటి? వర్ణ సమామ్నాయే. 50 అక్షరాలు ఉన్నాయి దగ్గరగాను. ఆ 50 అక్షరాల్లో దాని ముందు దాని వెనక పెడితే తయారయ్యేటువంటి రూపం ఇది వాక్ అనేది. కాబట్టి ఉన్నది 50 సుమారుగా ఉండేటువంటి అక్షరాలు. తెలుగు వాళ్ళైతే 56 అని గట్టిగా పట్టుకుంటారు. ఆ 56 అక్షరాలు అని అనుకుంటే ఈ వాక్కుని, శబ్దాన్ని మొత్తాన్ని తీసుకెళ్ళి ఆ శబ్ద సమామ్నాయే, ఆ శబ్ద సమామ్నాయంలో కలిపేసేయాలి. వాచం శబ్ద సమామ్నాయే. ఈ 50 పైచిలకు 50 దగ్గర అక్షరాలు కూడా చాలా ఎక్కువ ఉన్నట్లు తమ ఓంకారే స్వరేణ్యసేత్. ఈ 50 అక్షరాల్లో అచ్చులు ఉన్నాయి, హల్లులు ఉన్నాయి కదా. ఈ అచ్చులు, హల్లులు వీటన్నింటినీ తీసుకొచ్చి ఓంకారంలో కలిపేసేయాలి. ఓంకారే స్వరే, స్వరరూపమైనటువంటిది, అచ్చుల రూపంలో ఉండేటువంటిది. స్వర అంటే అచ్చు అని కూడా అర్థం ఉంది. అచ్చుల రూపంలో ఉండేటువంటి ఓంకారంలోకి తీసుకొచ్చి కలిపేయాలి. అందులో ఆ ఉ అని 2 అచ్చులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ 2 అచ్చులతో పాటుగా మా అనే అనుస్వారం, అది పూర్తిగా మా కాదు, అనుస్వారం, అది కూడా అచ్చుల కిందకే వస్తుంది. అయోగవాహానాం అట్సూపదేశ అని వైయాకరణ నియమం. ఆ నియమం ప్రకారం ఈ అనుస్వారం కూడా అచ్చుల్లోకే చేరుతుంది. కాబట్టి ఈ 3 అచ్చుల్లోని వీటిని కలిపేసేయాలి. తమ ఓంకారే స్వరేణ్యసేత్. ఈ ఓంకారం కూడా 3 అక్షరాలతో కూడి ఉంది కదా. కాబట్టి ఓంకారం బిందౌ, ఈ ఓంకారాన్ని తీసుకెళ్ళి ఓంకారం తరువాత వినిపించేటువంటి ఒక బిందువులో, ఓంకారం తరువాత సూక్ష్మంగా ఉండేటువంటి బిందువులో తీసుకెళ్ళి కలిపేయాలి. బిందువు అంటే ఏంటి అంటే ఎవరిని అడగక్కర్లేదు, అడగకూడదు. ఇది కేవలం యోగశాస్త్రం ప్రకారం చాలా సాధన చేస్తే, ఆ యోగాభ్యాసం చేసిన తర్వాత గురువులు యోగ్యుడు అని శిష్యుణ్ణి అనుకుంటే, ఈ ఓంకారోపదేశం చేసిన తర్వాత ఓంకారోపాసనను చక్కగా ఇలా చేస్తున్నాడు అని నమ్మితే, గురువులు అనుగ్రహించి చూపిస్తే దొరికేది బిందువు. ఆ బిందువులో గురువు అనుగ్రహాన్ని పొందిన తర్వాత తెలుసుకోవాల్సిన బిందువులో ఈ ఓంకారాన్ని కూడా కలిపేసేయాలి. తమ ఓంకారం బిందవు. ఈ బిందువే ఇంత సంక్లిష్టంగా ఉంటే దీని తర్వాత వచ్చిన నాదం ఉంది కదా, అది ఇంకా సంక్లిష్టం. ఈ బిందువులో కలపటం వచ్చిన తర్వాత ఓంకారం తర్వాత వినిపించేటువంటి నాదాన్ని గురించి ఆ గురువులు చెప్తారు. ఆ గురువులు అనుగ్రహించి చూపిస్తారు. ఆ నాదాన్ని ఎలా వినాలి అని చూపిస్తారు. అప్పుడు వినిపించేటువంటి ఆ నాదంలో దీన్ని కలిపేసేయాలి. తమ ఓంకారం బిందవు నాదే తం. ఈ బిందువే సూక్ష్మమైతే ఈ నాదం ఇంకా సూక్ష్మమైంది. ఈ ఇంకా సూక్ష్మమైనటువంటి తం, ఆ నాదాన్ని ప్రాణే, తంతు ప్రాణే, ప్రాణంలోకి తీసుకెళ్ళి కలిపేసేయాలి. ప్రాణం అనేదాన్ని ప్రాథమికంగా ఈ శబ్దాన్ని ఉత్పత్తి చేసేటువంటి వాయువుగా అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో శబ్దాన్ని ఉత్పత్తి చేసేటువంటి ఆ వాయువే మొత్తం లోకాలన్నిట్లోనూ ఉంది అని దాని యొక్క పరిధిని ఇంకా చాలా పెద్దగా పెంచేయచ్చు. పరిధిని పెంచిన తర్వాత ఆ వాయువుకి, ఆ ప్రాణానికి సూత్రాత్మ అని పేరు. మొత్తం లోకాలన్నిటినీ గుచ్చి ఉంచుతుంది అని దీనికి పేరు. ఇమంచలోకం పరంచలోకం సర్వాణి రూపాణి సర్వాణి భూతాని సందృబ్ధాని కరోతి అని సూత్రాత్మ యొక్క లక్షణం. ఆ సూత్రాత్మలో, ప్రాణంలో, ఈ శబ్దోత్పత్తికి కారణమైనటువంటి సూత్రాత్మలో తీసుకెళ్ళి కలిపేసేయాలి. కలిపేస్తే అక్కడి నుంచి అముం, ఈ సూత్రాత్మను తీసుకెళ్ళి మహతి, పరమాత్మలో కలిపేసేయాలి. క్రియాయజ్ఞాలతో మొదలయ్యి క్రియాయజ్ఞాలని ఇంద్రియాల్లోకి, ఇంద్రియాలను తీసుకొచ్చి మనసులోకి, మనసులో నుంచి వాక్కు, వాక్యేమో వర్ణసమామ్నాయంలోకి, వర్ణసమామ్నాయం నుంచి ఓంకారంలోకి, ఓంకారం నుంచి బిందువులోకి, బిందువు నుంచి నాదంలోకి, నాదం నుంచి సూత్రాత్మలోకి, సూత్రాత్మ నుంచి పరమాత్మలోకి, ఇలా వరుసగా వెళ్ళిపోతూ ఉండాలి. వెళ్ళిపోవటం అంటే వేరేం లేదు, పాత వాటిని విడిచేసి, పాత వాటిని పక్కన పెట్టేసి దీంతో పని లేదు అని విడిచేసేసి ఆ కొత్త రూపాన్ని పట్టుకుంటూ ముందుకు వెళుతూ ఉండాలి.
రాకెట్ పైకి పంపించేటప్పుడు బూస్టర్స్ ఉంటాయి చూడండి. బూస్టర్స్ ఏమవుతాయి, ఒకసారి బూస్ట్ చేసి విడిపోతాయి. బూస్ట్ చేసిన తర్వాత బూస్టర్స్తో పని లేదు. ఒకసారి బూస్ట్ అయిపోతే ఆ బూస్టర్స్ అలాగే ఉంచితే అది బరువు అవుతుంది. కాబట్టి ఆ బూస్టర్స్ విడిపోతాయి కదా. అలాగే ఈ బూస్టర్ లాగా పనికొచ్చేటువంటి ఈ అంశాలన్నింటినీ ఎక్కడికక్కడ విడుచుకుని చివరికి చేరవలసినటువంటి స్థలానికి చేరాలి అనే విధానం. దీన్ని దేవయాన మార్గం అని పిలుస్తారు, లేదా దీన్ని నివృత్త ధర్మం అని పిలుస్తారు. ఈ నివృత్త ధర్మం అనేది ఉంది. ఇంద్రియాణి మనస్యోర్మౌ వాచి వైకారికం మనః వాచం వర్ణసమామ్నాయే తమ ఓంకారే స్వరేణ్యసేత్ ఓంకారం బిందౌ నాదౌతం తంతు ప్రాణే మహత్యమం అనే ఈ శ్లోకంలో మహర్షి గారు చెప్తున్నారు. ఇది నివృత్త ధర్మం. నివృత్త ధర్మానికి దేవయాన మార్గం అనుకున్నాం కదా. ఆ దేవయాన మార్గాన్ని పై శ్లోకంలో చెప్తున్నారు. అగ్ని సూర్యో దివా ప్రాణ్ణ శుక్లో రాకోత్తరం స్వరాట్ విశ్వశ్చ తైజస ప్రాజ్ఞ తుర్య ఆత్మ సమన్వయాత్ అనే శ్లోకం. సంగ్రహంగా చెప్పడంలో మరీ సంగ్రహంగా చెప్పేస్తున్నారు. వివరణ చేయదలుచుకుంటే నారద మహర్షిలాగా వివరంగా చెప్పగలిగిన వాళ్ళు లేడు. సంగ్రహం చేయదలుచుకుంటే అసలు నారద మహర్షిలాగా ఏదో అతి సంగ్రహంగా చెప్తే విప్పుకోగలిగిన వాళ్ళు కూడా లేరు. అంత సంగ్రహంగా చెప్తున్నారు. అగ్ని ఈ దేవయాన మార్గంలో ముందు చివరి క్షణం అనేది ఆ ఉపాసకుడికి వచ్చింది. ఆ చివరి క్షణంలో అగ్ని అనే దేవత ఆ ఉపాసకుడి చేయి పట్టుకుంటుంది. పట్టుకుని సూర్య అనే దేవతకు అందిస్తుంది. ఈ సూర్యుడు దివా అంటే పగలు అని మనం పిలుచుకునేటువంటి కాలానికి అధిష్టాన దేవతకి అందిస్తాడు. ఆ దివా అనేటువంటి దేవత ప్రాణ్ణ ఒక పగలుని 3 భాగాలు చేస్తే ప్రాణ్ణ అపరాహ్న మధ్యాహ్న అని ప్రధానంగా ఒక భాగం వస్తుంది. ఈ ప్రాణ్ణ అంటే పగటిలోని మొదటి భాగం అనే తీరులో ఉండే కాలం. ఈ కాలానికి అభిమాని దేవతకి అందిస్తాడు ప్రాణ్ణ. ఈ దేవత ఏమో ప్రాణ్ణ అనే దేవత ఏమో శుక్లపక్ష దేవతకు అందిస్తాడు. ఈ శుక్లపక్ష దేవత ఏమో రాకా అంటే పౌర్ణమి అనేటువంటి దేవతకి ఆవిడికి తీసుకెళ్ళి ఇచ్చేస్తుంది. ఉత్తరం ఆ రాకా దేవత ఏమో ఉత్తరాయణ దేవతకు అందిస్తుంది. అందించి క్రమక్రమంగా పైకి తీసుకెళ్ళి ఇంతకుముందే చెప్పుకున్నట్లుగా మధ్యలో చాలా ఉన్నాయి. అసలు పేర్లే లేని ఆతివాహిక దేవతలు చాలా ఉన్నాయి. అమానవ అనే తీరులో చాలామంది వస్తారు. వాళ్ళందరూ తీసుకెళ్ళి స్వరాట్ అంటే ఎక్కడో సత్యలోకంలో ఉండే హిరణ్య గర్భుడి దగ్గరికి తీసుకెళ్ళి దించుతారు. అగ్ని సూర్యో దివా ప్రాణ్ణ శుక్లో రాకోత్తరం స్వరాట్ అనే తీరులో సత్యలోకం వరకు ఇతను ప్రయాణం చేస్తాడు. సత్యలోకంలోకి ప్రయాణం చేసిన తర్వాత సత్యలోకంలో హిరణ్య గర్భుడు ఒక చిన్న పరీక్ష పెడతాడు. చిన్న పరీక్ష ఏంటంటే ఆయన తీసుకొచ్చి తనతో పాటు ఉయ్యాల్లో కూర్చోపెట్టి పర్యంకం అంటారు. ఆ పర్యంకంలో తనతో పాటు కూర్చోబెట్టుకుని, నాయనా సత్యలోకానికి వచ్చేసావు, నీకు స్వాగతము. మొత్తం ఈ లోకంలో ఉండేటువంటి భోగాలన్నీ నీవి కూడాను. నాదే లోకం, నువ్వేదో వచ్చావు అనే మాట ఏం లేదు. ఈ లోకంలో నీ ఇష్టం వచ్చినట్లు భోగాలను అనుభవించవచ్చు, నువ్వు ఏం కావాలన్నా చేసుకోవచ్చు, స్వేచ్ఛగా ఈ లోకంలో విహరించు అని ఒక మాట చెప్పి చూస్తాడు. వచ్చినవాడు కనుక యోగ్యుడయ్యి లేదండి నేను ఈ లోకమే కాదు చాలా లోకాలు తిరిగేసానండి, నాకు లోకాలతో పని లేదండి, తిరగటం కోసం రాలేదు, భోగాలను అనుభవించడం కోసం రాలేదు, ఒకదానితో ఒకదాన్ని కలిపేసుకుంటూ వచ్చానండి, కష్టపడి ఉపాసనా మార్గంలో పైకి వచ్చానండి, మీ లోకం దాకా ఎగరటానికి నాకు ఇన్ని రోజులు పట్టింది, కాబట్టి నాకు ఇవేం వద్దండి, ఈ భోగాలు ఈ వ్యవహారాలు నాకు వద్దండి, నాకు తత్వజ్ఞానమే కావాలండి, అది మీ దగ్గరే దొరుకుతుంది అనే ఉద్దేశంతో మీ దగ్గరకు వచ్చానండి, అందువల్ల మీరు తత్వజ్ఞానానికి దారి చూపించండి అని అడిగితే అతని యోగ్యతను బట్టి ఆ యోగ్యతకు తగ్గట్లుగా అతనికి ఉపదేశం చేసి పెడతాడు. ఆ ఉపదేశాన్ని కూడా సంగ్రహంగా కనుక తీస్తే విశ్వశ్చ తైజస ప్రాజ్ఞ ఆయన చెప్పే ఉపదేశం ఇంతే ఉంటుంది. ఏం లేదు నాయన, నువ్వు మెలకువగా ఉన్నావు, మెలకువగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నావు, అబ్బో నీ ఇంద్రియాలతో ఎన్నెన్నో జ్ఞానాలు తెస్తున్నావు, లేదా నీ కర్మేంద్రియాలతో పనులు చేస్తున్నావు, గెంతుతున్నావు, కూర్చుంటున్నావు, లేస్తున్నావు, పోట్లాడుతున్నావు, హడావిడి చేస్తున్నావు కదా. ఈ హడావిళ్ళు చేసేవన్నీ ఎవరు అనేది ప్రశ్న. ఈ హడావిళ్ళు చేసేది కనుక దేహమే అయితే
ఈ దేహం పడుకుండిపోయింది కదా, పడుకున్న తర్వాత మళ్ళీ కల వచ్చింది కదా, కలలో కొత్త దేహం పుట్టుకొచ్చి కొత్తగా వ్యవహారాలు మొదలైనాయి కదా, దేహం మారిపోతే నువ్వు మారిపోయావా అని ఆలోచించుకో. దేహం మారిపోతే నువ్వు మారిపోలేదు. ఎందుకంటే మళ్ళీ కలలోంచి లేచి వచ్చిన తర్వాత పాత దేహమే నీకు గుర్తొస్తుంది. నేను ఫలానా కలను చూశాను, నేనేమో మెళకువగా ఉన్నప్పుడు ఈ పనులు చేశాను, కలలో ఉన్నప్పుడు ఇలా చూశాను, ఇప్పుడేమో ఇలా ఉన్నాను అని నీకు అనిపిస్తోంది. అంటే మెళకువగా ఉన్నప్పుడు అలాగే కలల్లో ఉన్నప్పుడు దేహాలు మారినాయి, కానీ సమన్వయ ఆ రెండిట్లోనూ అనుస్యూతంగా ఒకే నీవు ఉన్నావు. ఒకే నీవు రెండు రకాల వ్యవహారాలు చేస్తున్నావు. ఒకటి మెళకువగా ఉన్నప్పుడు చేసేటువంటి వ్యవహారం, ఆ వ్యవహారం చేసేటప్పుడు నీకు విశ్వ అని పేరు వచ్చింది. మళ్ళీ కలలో ఉన్నప్పుడు చూసేటువంటి కలలు, ఆ వ్యవహారంలో ఉండగా నీకు తైజసః అని పేరు వచ్చింది. మళ్ళీ ఈ విశ్వ తైజస రెండూ పూర్తయిపోయి, తైజస కూడా అలిసిపోయిన తర్వాత నువ్వు నిద్రపోయావు, పూర్తిగా గాఢ నిద్రలోకి వెళ్ళిపోతే నీకు కేవలం ఏమీ కనిపించని ఒక చీకటి, దాంతోపాటు నీకు ఎంతో కొంత స్వరూప సుఖం అని రెండు కనిపించినాయి. అందువల్ల నీకు అప్పుడు ప్రాజ్ఞ అని పేరు వచ్చింది. ప్రాజ్ఞ ఈ రెండు దశల్లో కంటే కూడా కాస్తంత స్వరూపాన్ని తెలుసుకోగలిగిన దశలో ఉన్నాడు అనే తీరులో పేరు వచ్చింది. ఇప్పుడు ప్రాజ్ఞగా నువ్వే ఉన్నావు, అంతకుముందు తైజసగా కూడా నువ్వే ఉండినావు, విశ్వగానే నువ్వెప్పుడూ ఉంటున్నావు. ఈ విశ్వ తైజస ప్రాజ్ఞగా నువ్వే ఉంటున్నావు. మూడు దశల్లోనూ సమన్వయాత్, మూడు దశల్లోనూ అన్వయించుకుని, మూడు దశల్లోనూ అంటిపెట్టుకున్నది నీవే, నీ స్వరూపమే. మారుతున్నవి ఈ దశలు, ఈ దశల్లో ఉండేటువంటి నీ దేహాలు లేదా ఆ దేహాలకు సంబంధించిన వ్యవహారాలు. విశ్వగా ఉన్నప్పుడు నీకు స్థూలదేహం ఉంది, స్థూలదేహంలో సూక్ష్మదేహం ఉంది, దాని వెనకాల కారణదేహం ఉంది, అజ్ఞానం అనే కారణదేహం ఉంది. తైజసగా స్వప్నానికి వచ్చేసరికి స్థూలదేహం లేదు, ఆ సూక్ష్మదేహం మనస్సు మొదలైన సూక్ష్మదేహం ఉంది, దాని వెనకాల ఉండే కారణదేహం ఉంది. మళ్ళీ ప్రాజ్ఞగా వచ్చేసేపటికి నీకు ఏ దేహము, ఈ రెండు దేహాల్లో ఏ దేహము లేదు, కేవలం అజ్ఞానం అనేటువంటి కారణదేహం మాత్రమే ఉంది. అప్పుడు ప్రాజ్ఞగా ఉన్నావు. ఇలా దేహాలు లేనప్పుడు నీ వ్యవహారాల్లో ఉండే మార్పులు చూసుకుంటూ ఉంటే అసలు దేహాలతో నీకు సంబంధం లేదు అని తేలిపోతోంది కదా నాయన. కాబట్టి ఈ దేహాలతో సంబంధాన్ని విడిచిపెట్టుకుని శుద్ధమైన ఆత్మతత్వాన్ని చూస్తే తుర్య, ఆయనే నాలుగవ వాడు. అటు విశ్వడు కాదు, తైజసుడు కాదు, ప్రాజ్ఞుడు కాదు, ఆయన నాలుగవ వాడైనటువంటి ఆత్మయ్య. ఆ ఆత్మస్వరూపమే అసలు స్వరూపం, అదే నిజం, మిగతావన్నీ కూడా కల్పితాలే అని చెప్తాడు. చెప్తే అప్పుడు యోగ్యుడు కాబట్టి అతనికి అర్థమవుతుంది. వెళ్ళినవాడు యోగ్యుడు కదా, కాబట్టి అతనికి అర్థమవుతుంది. అలా అర్థమవటంతో ఈ దేవయానం అనేటువంటి మార్గం పూర్తిగా సఫలమవుతుంది అని మహర్షి గారు చెప్తున్నారు. మనం కూడా చాలా సంగ్రహంగా చెప్పుకున్నాము, చాలా సంగ్రహంగా చెప్పుకున్నాము. నారద మహర్షి గారు అంతకంటే సంగ్రహంగా చెప్పారు. అగ్ని సూర్య దివా ప్రాణ్ణ శుక్లో రాకోత్తరం స్వరాట్ విశ్వశ్చ తైజస ప్రాజ్ఞ తుర్య ఆత్మ సమన్వయాత్ అనే శ్లోకంలో ఏం జరిగింది సరిగా అర్థం కాలేదు అంటే దానికి చెప్తున్నారు. దేవయానమిదం ప్రాహు భూత్వానుపూర్వశః ఆత్మయాజ్యుపశాంతాత్మ హ్యాత్మస్థో న నివర్తతే అని. ఇదం ఇప్పుడు చెప్పుకున్నటువంటి దారిని దేవయానం ప్రాహు, దేవయానం అని పిలుస్తారయ్యా. ఈ దేవయానంలో వెళ్ళిన వాడికి మళ్ళీ తిరిగి రావటం అనేది ఉండదు. ఇంతవరకు భూత్వానుపూర్వశః ఎన్ని జన్మలు ఎత్తాడు, ఎన్ని జన్మలు వరుసలో ఎత్తాడు, ఎన్ని జన్మల్లో ఇలా పైకి ఎగిరి ఆ చంద్రలోకం వరకు వెళ్ళి మళ్ళీ పైనుంచి కిందకి దిగాడు, ఎన్ని జన్మల్లో కింద దాకా దిగి మళ్ళీ పైకి ఎత్తాడు. ఇలా భూత్వా అనుపూర్వశః క్రమంగా తిరిగి కొన్ని వేల కోట్ల జన్మల్లో తిరిగి ఉన్నవాడు. అలా తిరిగి ఉన్నవాడు కూడా ఆత్మయాజిగా ఇక్కడికి వచ్చేసరికి మారిపోయాడు. ఆత్మస్వరూపాన్ని తప్ప మరొక స్వరూపాన్ని చూడన స్థాయికి అతను చేరుకున్నాడు. ఆ హిరణ్యగర్భుడి యొక్క ఉపదేశ బలం వలన, గురువుల్లో కల్లా హిరణ్యగర్భుడు మంచి గురువు, ఆయన ఉపదేశం వలన అలాంటి పరిస్థితికి చేరుకున్నాడు ఆత్మయాజి. దానివల్ల ఉపశాంతాత్మ, మనసులో రేగేటువంటి ఊర్ములు అనుకున్నాం కదా అలలు, అవన్నీ కూడా చల్లారిపోయి కొత్త ఆలోచన వద్దు,
కొత్త వ్యవహారం వద్దు, దేంతోనూ సంబంధం వద్దు, ఈ మనసు ఊడేందుకు దారి మనం చూసుకోవాలి అనే పరిస్థితికి వస్తాడు. మనస్సు చల్లారిపోతుంది. ఉపశాంతాత్మ. అంతవరకు నువ్వెక్కడున్నావు అంటే ఈ భూమి మీద కూర్చున్నాను అనో, ఈ కుర్చీలో కూర్చున్నాను అనో, లేదా ఈ దేహంలో ఉన్నాను అనో ఏవేవో మాటలు చెప్పేటువంటి వాడు కాస్త ఆత్మస్థ అని సమాధానం చెప్పగలుగుతాడు. ఆత్మస్థ. ఎక్కడున్నావు? నేను ఎక్కడా లేను. ఒకవేళ ఉన్నానని చెప్పుకోవాలి అంటే నా స్వరూపంలో నేనున్నాను అని చెప్పుకోవాలి అని ధైర్యంగా అనుభవ రూపంగా సమాధానం చెప్పగలుగుతాడు ఆత్మస్థ. ఇలాంటి ఆత్మస్థ దాకా ఎదుగుతాడు కాబట్టి ఈ దేవయాన మార్గంలో నివర్తతే, మళ్ళీ తిరిగి రాడు. పితృయాణ మార్గంలో తిరిగి రావటం ఖచ్చితం, ఎప్పటికైనా సరే రావాల్సిందే. దేవయాన మార్గంలో సరిగ్గా గనక ఎక్కితే, సరిగ్గా జాగ్రత్తగా ఆయా మజిలీల్లో గనక తేడాలు చేయకపోతే, హిరణ్యగర్భుడి దగ్గర వెళ్ళినప్పుడు కూడా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే తిరిగి రావటం అనేది జరగదు, మరలి రాడు. ఆ విశేషం ఈ మార్గంలో ఉంది అని మహర్షి గారు చెప్తున్నారు. దేవయానమిదం ప్రాహు భూత్వానుపూర్వశ ఆత్మయాజ్యుపశాంతాత్మా హి ఆత్మస్థో నివర్తతే అనే ఈ శ్లోకంలో. ఏమండి ఏదో కర్మలో అని అడిగిన పాపానికి బ్రాకెట్లో పెట్టుకుంటే దేవయానం అన్నారు, పితృయానం అన్నారు, పితృయానంలో ఇంత ఎగరాలన్నారు, మళ్ళీ కిందకి దిగాలన్నారు, దేవయానంలో ఎన్ని కష్టాలు ఉన్నాయన్నారు, దీన్ని దానిలో కలిపేయాలన్నారు, మరి విశ్వశ్చ తైజస ప్రాజ్ఞ తుర్య ఆత్మ సమన్వయాత్ అన్నప్పుడు అయితే ఓహో చాలా దూరం వెళ్ళిపోయారు. ఇంత చెప్పిన తర్వాత సంగ్రహంగా అనుకుంటున్నారు. ఇంత చెప్పడం ఏం న్యాయము? మాకు అర్థమయ్యేటట్లు చెప్పాలి కదా అంటే, ఏతే పితృదేవానాం అయనే వేద నిర్మితే శాస్త్రేణ చక్షుషా వేద జనస్థోపి నముహ్యతి అని మహర్షి గారు ఈ 10 శ్లోకాల్లో 9 శ్లోకాల ద్వారా చెప్పినటువంటి అంశానికి ఫలశ్రుతి లాంటిది చెప్తున్నారు. అలా అనుకోకూడదు. ఎప్పుడు ఏదైనా మంచి విషయం చెప్తే అడిగిన పాపానికి ఇంత చెప్తారా అని అనుకోకూడదు. అందులోనూ ఈ దేవయాన పితృయానాల గురించి చెప్పినప్పుడు అలా అనుకోకూడదు. ఎవరైనా సరే ఏతే దేవానాం పితృదేవానాం అనే ఈ పితృయానము దేవయానము అనే తీరులో ఉండేటువంటి ఈ 2 మార్గాలు, ఈ 2 మార్గాలను గురించి వేద నిర్మితే, వేదంలో చెప్పబడినటువంటి ఈ 2 మార్గాలను గురించి శాస్త్రేణ చక్షుషా వేద, శాస్త్రం అనేటువంటి చక్షుస్సు ద్వారా, శాస్త్రం అనేటువంటి చూపు ద్వారా వేద తెలుసుకుంటారు. శాస్త్రేణ చక్షుషా వేద. అలాంటి వాళ్ళు జనస్థోపి, ఈ శరీరంలో ఉన్నప్పటికీ నముహ్యతి, మోహానికి గురికారు. మనం జీవితం గురించి మాట్లాడుకుంటున్నాం కదా, లేదా మీరు జీవితం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు కదా. ఆ జీవితాన్ని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు జీవితం తర్వాత ఏం వెళ్ళాలి, ఏ దారిలో వెళ్ళాలి అని ఎవరికి ఆలోచన రాదు కదా. ఆ జీవితం తర్వాత, లేదా కొంచెం వినడానికి కష్టమైన మరణానంతర జీవితం అనే దాని గురించి వస్తే దాని గురించి చెప్పవలసింది ఎవరు? శాస్త్రమే కదా. శాస్త్రం ఆ మరణానంతర జీవితాన్ని ఈ 2 మార్గాల్లో చెప్తోంది. 3వ మార్గం ఇంకోటి ఉంది, అది మనకి తెలుసు, నరకానికి పోయేటువంటి మార్గం. అది కాక మంచి మార్గాల్లో ఈ 2 మార్గాలను గురించి చెప్తోంది. ఈ 2 మార్గాల్లో పితృయాణం అనేది మంచిగా కనిపిస్తుంది కానీ మళ్ళీ తిప్పుతుంది, మళ్ళీ రోలర్ కోస్టర్ వల్లే మళ్ళీ అక్కడికే వచ్చి తీసుకొస్తుంది కదా. కాబట్టి ఈ పితృయాణం అనేది పెద్ద ఉపయోగించేది కాదు. దీనికంటే దేవయానం అనేది ఉపయోగించేది, మళ్ళీ తిప్పదు. కొంచెం కష్టపడి జాగ్రత్తగా పైకి ఎక్కితే, ఒకసారి ఎక్కితే చిడారు కొమ్మకి ఎక్కితే అక్కడే స్థిరంగా ఉంచేస్తుంది అని తెలుసుకోవాలి. తెలుసుకుంటే, శాస్త్రం చెప్పేటువంటి ఈ విషయం తెలుసుకుంటే, అసలు తెలుసుకోవటం మొదలు పెడితే, ఆ వైపుకి దృష్టి మరలితే ప్రయోజనం అనేది చక్కగా ఉంటుంది. శాస్త్రీయమైన విషయాలు కొత్తగా ఉన్నా, కొంచెం కటువుగా ఉన్నా సరే తెలుసుకుని తీరవలసిందే అని మహర్షి గారు చెప్తున్నారు. ఏతే పితృదేవానాం అయనే వేద నిర్మితే శాస్త్రేణ చక్షుషా వేద జనస్థోపి నముహ్యతి అనే ఈ శ్లోకంలో 56కే వచ్చాము. 80 శ్లోకాల్లో ఇంకా చివరి దాకా రాలేదు. అందువల్ల అసలు ఇలాంటి విషయాలు చెప్పడం ఎందుకు అనే చర్చ ఇంకా మనకి మిగిలి ఉంది. దాని గురించి మనం కొంచెం చివరికి వచ్చిన తర్వాతే చర్చ చేసుకుందాము. ఇప్పటికైతే పెద్ద ఆయన చెప్తున్నాడు కదా, ఈ దేవయానం పితృయానం అనే దాని గురించి తెలుసుకోవాలి, తెలుసుకుంటేనే మోహం లేకుండా అజ్ఞానం లేకుండా ఉంటుంది, దానివల్ల ఫలితం ఉంటుంది అని చెప్తున్నారు కదా. కాబట్టి పెద్ద ఆయన చెప్పిన మాటను విందాము. అసలు మనం ఉన్న పరిస్థితికి ఈ పితృయానం అనేది ఎంత దూరంలో ఉంది అనే సంగతి పాపం నారద మహర్షి గారికే తెలియదేమో, మనకి తెలుసు.
మనం ఈ మూడో మార్గం నుంచి ఈ పితృయాణ మార్గానికి రావటానికి ఎంత కష్టం ఇంకా ఉందో బహుశా పాపం సర్వజ్ఞుడైన ఆయనకి తెలిసి ఉండదు. పాపం మనకి తెలుసు మనం ఎక్కడున్నాము, ఎక్కడి దాకా రావాలి అని. కాబట్టి మనం ఈ దారి నుంచి పూర్తిగా మూడో దారి, నిషిద్ధమైన మూడో దారి నుంచి పితృయాణ మార్గానికి రావటమే చాలా కాలం పట్టేట్లే ఉంది. అక్కడి నుంచి పితృయాణం కాదు దేవయానానికి మారాలి అంటే ఇంకెన్ని రోజులు పడుతుందో తెలియదు. కానీ ఈ రెండు దారులు ఉన్నాయి. ఈ రెండు దారులలో దేవయానం పూర్తిగా మంచిది అనేటువంటి ప్రాథమికమైన నిర్ణయాన్ని అయితే మనసులోకి ఎక్కించుకుందాము. పితృయాణం ఇప్పటికీ మంచిది, మూడో దారి కంటే పితృయాణం అనేది కాస్త నయం అని ప్రాథమికంగా మనం అనుకుందాము. ఒకవేళ అడుగులేస్తే కాస్తో కూస్తో మంచిదైన పితృయాణంలో అడుగులేయటం, లేదు దమ్ముగా అడుగులేస్తామంటే దేవయానంలోకి నడవగలగటం అనేది మనం సాధించాలి. ఆ సాధించడంలో ఏమాత్రం వెనకాడకూడదు అని అనుకోవటం అనే దాన్ని కూడా ప్రాథమికంగానే మనం చేసుకుందాము. మనకి సరి అయిన దారి ఏదో సరిగ్గా తెలియచేసి మనల్ని ఆ సరి అయిన దారిలో నడిపించి మనల్ని పైకి తీసుకువెళ్ళవలసిందిగా ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈ 10 శ్లోకాల పారాయణ కార్యక్రమం చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే పంచదశాధ్యాయే శ్లోకాః. ప్రవృత్తంచ నివృత్తంచ ద్వివిధం కర్మ వైదికం ఆవర్తతే ప్రవృత్తేన నివృత్తేనాశ్నుతే మృతం. హింస్రం ద్రవ్యమయం కామ్యం అగ్నిహోత్రాద్యశాంతిదం దర్శశ్చ పూర్ణమాసశ్చ చాతుర్మాస్యం పశుసుతః. ఏతదిష్టం ప్రవృత్తాఖ్యం హుతం ప్రహుతమేవ చ పూర్తం సురాలయా రామ కూపాజీవ్యాదిలక్షణం. ద్రవ్యసూక్ష్మవిపాకశ్చ ధూమో రాత్రిరపక్షయః. అయనం దక్షిణం సోమో దర్శ ఓషధివిరుధః. అన్నం రేత ఇతి క్ష్మేష పితృయానం పునర్భవః. ఏకైకశ్యేనానుపూర్వం భూత్వా భూత్వేహ జాయతే. నిషేకాదిశ్మశానాంతైః సంస్కారైః సంస్కృతో ద్విజః. ఇంద్రియేషు క్రియాయజ్ఞాన్ జ్ఞానదీపేషు జుహ్వతి. ఇంద్రియాణి మనస్యూర్మౌ వాచి వైకారికం మనః. వాచం వర్ణసమామ్నాయే తమోంకారే స్వరే న్యసేత్. ఓంకారం బిందౌ నాదేతం తంతు ప్రాణే మహత్యమం. అగ్నిః సూర్యో దివా ప్రాణ్ణః శుక్లో రాకోత్తరం స్వరాట్. విశ్వశ్చ తైజసః ప్రాజ్ఞః తుర్య ఆత్మా సమన్వయాత్. దేవయానమిదం ప్రాహుః భూత్వా భూత్వానుపూర్వశః. ఆత్మయాజ్యుపశాంతాత్మా హ్యాత్మస్థో న నివర్తతే. య ఏతే పితృదేవానాం అయనే వేద నిర్మితే. శాస్త్రేణ చక్షుషా వేద జనస్థోపి న ముహ్యతి. ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే పంచదశాధ్యాయే శ్లోకాః. అథ క్షమా ప్రార్థనా. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్
కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థన. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖమాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.